నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, నేడు కూడా ఎందరో మేధావులను అందించిన విద్య నిలయం. కానీ అదే క్యాంపస్ లో నేడు విద్యార్థులకు రక్షణ కరువైందా? కనీసం స్ట్రీట్ లైట్లు కూడా వేయలేని స్థితిలో యూనివర్సిటీ యాంత్రాంగం ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి నిరసన చోటు చేసుకుంది. సెంటనరీ గర్ల్స్ హాస్టల్ కు వెళ్లే దారిలో చీకట్లు అలుముకోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకంగా తమ సెల్ ఫోన్ టార్చ్ లైట్లను వెలిగించి నిరసన తెలిపారు. మాకు కావాల్సింది చదువు మాత్రమే కాదు, క్యాంపస్ లో తిరిగే ధైర్యం కూడా అంటూ నినదించారు. హాస్టల్ మార్గంలో లైట్లు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని బయట వ్యక్తులు క్యాంపస్ లోకి ప్రవేశిస్తున్నారు. పిచ్చి మొక్కల పొదల మధ్య కూర్చొని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, కనీసం హాస్టల్ కు వెళ్లాలన్నా భయమేస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై గత 2 ఏళ్లుగా అధికారులకు మొరపెట్టుకుంటున్నా కేవలం హామీకే పరిమితం అవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఒక విద్యార్థిని చూసేందుకు వచ్చిన ఆమె తల్లిని నిబంధన పేరుతో వార్డెన్ మరియు సిబ్బంది రాత్రివేళ ఉండనివ్వకుండా అడ్డుకొని అవమానించడమే ఈ వివాదానికి కారణమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు మాకు న్యాయం కావాలి అంటూ నిన్న రాత్రి నుంచే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నేటి ఉదయం కూడా పరిస్థితి సద్దుమనకపోగా విద్యార్థులను పెద్ద ఎత్తుగా రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. బాధ్యులైన అధికారులను తొలగించాలని, యాజమాన్యం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో అక్కడ తోపులాట జరిగి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.